మన ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మనము మహిమపరచుకొని ఉన్నాం. ఇప్పుడు మనము మంచి సమయంలోనికి వచ్చి ఉన్నాం. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని శ్రద్ధగా విన్నట్లయితే దేవుడు ఆ వాక్యాన్ని మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేస్తాడంట. కాబట్టి చక్కగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుని కృప మనకు తోడైయుడుగా. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 57వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 55:15వ వాక్యం చదువు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వాక్యం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుదును. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో మొదటిగా ఆయన పరిచయం చేసుకుంటాడు. ఏమంటే మహాగణుడు, రెండవది మహోన్నతుడు, తరువాత పరిశుద్ధుడు. చూడండి, ఆయనకు ఎంత ఘనమైనటువంటివి ఆ మాటలు ఆయనకు ఉచ్చరించారో మీరు అర్థం చేసుకోవాలి. మొదటిగా మహాగణుడు, తరువాత మహోన్నతుడు, తరువాత పరిశుద్ధుడు. ఆయన క్వాలిఫికేషన్ చెప్తున్నారు అక్కడ. మహాగణుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, తర్వాత అంటాడు పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధత అనేది ఒక ఆయనకే సాధ్యం. ఎవరికి ఆ పరిశుద్ధత పేరెత్తే అర్హత లేదనుకుంటున్నాం. కారణం ఏంటంటే ఆయన దేవుడుగా ఉన్నప్పుడు పరిశుద్ధుడే, బాగా గమనించండి. దేవుడిగా ఉన్నప్పుడు పరిశుద్ధుడే. యెషయా ప్రవక్త చెప్తున్నాడు 6వ అధ్యాయంలో, ఆయన సింహాసనమందు కూర్చున్నప్పుడు వేవేల దూతలు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో ఆయన స్తుతిస్తా ఉంటారని. బాగా గమనించండి. ఆ పరిశుద్ధత అనే పేరు ఆయనకే సాధ్యం. ఇక దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు. అనబడిన వారు దేవుళ్ళు కాదు, దేవుళ్ళు అనబడిన వారు ఎంతో మంది ఉండొచ్చు. కానీ
పరిశుద్ధుడు 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 అనేటువంటి ఆ పరిశుద్ధత కలిగిన పేరుకు ఆయన మాత్రమే యోగ్యుడు. కారణం ఏంటంటే దేవుడిగా ఉన్నప్పుడు, తండ్రిగా ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడే. భూలోక నివాసిగా మానవ రూపములో వచ్చినప్పుడు కూడా అది గమనించండి. దేవుళ్ళుగా ఉన్నామని చెప్పుకునే వాళ్ళు మనిషి రూపంలోకి వచ్చినాక మానవ జన్మెత్తిన తర్వాత పరి విధాల పొరపాట్లు వాళ్ళ జీవితాల్లో ఉన్నాయి. అయితే నేను ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే యెహోవా మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. యేసు ప్రభువుల వారు సశరీరుడిగా మానవ శరీరంలో వచ్చినప్పుడు కూడా ఆయన పరిశుద్ధుడే. చూపులో గాని, మాటలో గాని, తలంపుల్లో గాని, ఆలోచన విధానములో గాని ఎక్కడ పాపానికి తావియని మహాపరిశుద్ధుడైన, నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించగలడని ఈ లోకాన్ని నిలబెట్టి అడిగిన మహోన్నతుడైన తండ్రి ఆయన. దేవునిగా ఉన్నప్పుడు పరిశుద్ధుడే, మానవ రూపం ఎత్తినప్పుడు కూడా పరిశుద్ధత ఆయన అంటాడు. అందుకని నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. గమనించండి. రాజారావు గారు ఒక ఆయన మాంత్రికుడు దేవుడిని నమ్ముకున్న తర్వాత ఆయన సాక్ష్యంలో చెప్తాడు, హేయమైన పనులు, ఎంత హేయమైన పనులు చేస్తే అంత శక్తి వస్తుందంట ఆయనకి. అహేయమైన వాటికి అధిపతులైన వారు ఉన్నారు. అయితే దేవుడు చెప్తుంది ఇక్కడ పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు. ఇంత గొప్ప దేవుడు అంటాడు, నేను వినయము గల వారి యొద్దకు ఉంటాను. గమనించండి, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు అంటాడు, నేను వినయము గల వారి యొద్ద ఉంటాను. పరిశుద్ధ స్థలములో వేవేల దూతలతో పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని గానపతి గానములతో కొనియాడబడుతున్న తండ్రి చెప్తున్నాడు, నేను వినయము గలవారి యొక్క ఉంటాను. ఈ మహా పరిశుద్ధుడైన తండ్రి చెప్తున్న మాట. ఈ పరిశుద్ధత ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. లేవి కాండము 20వ అధ్యాయము 7వ వాక్యంలో, 20 అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి చదివితే, 20వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండండి. నేను మీ దేవుడైన యెహోవాను మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరించండి. చాలు. మీరు పరిశుద్ధులై ఉండండి. వ్యర్థమైన వాటి మీద మీ మనస్సు నిలపొద్దు. నేను పరిశుద్ధుడను, మరలా ఆయన చెప్తున్నాడు, మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించే ప్రజలైన మీరు పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ఆయన పరిశుద్ధ దేవుడు. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత పరిశుద్ధ దేవుడు ఆయన పరిశుద్ధతకు అవధులు లేవు. ఇంత గొప్ప పరిశుద్ధుడు.
అదే చెప్పాను. దేవుళ్ళల్లో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడే. మానవ శరీరముగా దాల్చిన యేసు ప్రభువుగా ఈ లోకంలో సంచరించేటప్పుడు కూడా ఆయన పరిశుద్ధుడే. ఆ పరిశుద్ధతకు ఎక్కడ కూడా అపరిశుద్ధతకు తావివ్వలేదు. ఎక్కడ కూడా ఆ పరిశుద్ధతకు తావియని మహాపరిశుద్ధుడు మన దేవుడు. ఆయన చెప్తున్నాడు, మహోన్నతులను మహాగణుడను పరిశుద్ధుడను వినయము గల వారి దగ్గర ఉంటాను. ఎంత గొప్ప మాట అండి. ఆ పరిశుద్ధతలో అవధులు లేవు. ఆ పరిశుద్ధతకు ఇక ఎక్కడ కూడా మనం చూపించలేము. తండ్రి పరిశుద్ధుడే. తండ్రి దగ్గర నుంచి పంపబడిన కుమారుడును పరిశుద్ధుడే. ఎక్కడ చూసిన పరిశుద్ధత వెల్లివిరుస్తూ ఉంటారు. ఒకసారి ఈ మాట కూడా చదవండి. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వాక్యం ఒకసారి చదవండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్ణయించబడి, నేను వారిలో నివసించాలంటే, నేను వారి మధ్యన నివసించాలంటే పరిశుద్ధ స్థలమును నిర్ణయించాలి. నేను ఎక్కడ పడితే అక్కడ ఉండే మనిషిని కాదు. పరిశుద్ధ స్థలములోనే నేను ఉంటాను. గమనించండి, ఆదిలో నుంచి కూడా ఆయన పరిశుద్ధతకు ఎంతో విలువనిస్తూ, పరిశుద్ధతతోనే నడిపించబడుతూ, పరిశుద్ధతలో ఉన్నటువంటి ఆ ఘనతను ఆయన ద్వారా కలుగుతున్నది. పరిశుద్ధత అనేది మన దేవుని ప్రత్యేకత. గమనించండి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేదు. ఈ పరిశుద్ధతకు దేవుడు చెప్తున్నాడు, నేను వినయము గల వారి దగ్గర ఉంటాను, నేను పరిశుద్ధ స్థలములో నివసించేవాడని అంటున్నాడు. నేను వారి మధ్యలో ఉండాలంటే, వారి మధ్యలో నివసించాలంటే పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి. అందుకే దైవ సేవకులు వేస్తున్న గారు పాట పాడతారు, మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించు న్యాయమా, కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించు న్యాయమా. అది మా పరిశుద్ధ స్థలములోనే నివసించే దేవుడు ఆయన. యేసన్న గారు ఇలాంటి మంచి మంచి వాక్యాలను చదివి మననం చేసుకొని తన మనస్సులో ఉంచుకొని ఆయన పాటలు రాస్తా ఉంటే దేవుని యొక్క అంతర్భాగం ఏంటి, ఆయన పరిశుద్ధత ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన నిర్ణయం ఏంటి అని తెలుసుకొని ఆ పరిశుద్ధ మాటలను ఆయన పాటల రూపంలో రాశారు. అదే నిర్గమకాండము తీయండి ఒకసారి 28వ అధ్యాయము 36వ వాక్యాన్ని కూడా చదివితే అపరిశుద్ధత గురించి ఇంకొక మాట రాయబడి ఉంది. పరిశుద్ధ అర్పణ, తమ పరిశుద్ధమైన అర్పణ అన్నిటిలో, తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో, తన పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను చాలు భరించినట్లు పరిశుద్ధమైనటువంటి అర్పణను అహరోను అర్పిస్తే వారి దోషాలన్నీ తొలగిపోతాయి. అది పరిశుద్ధమైన అర్పణ అయి ఉంటే, దోషము తొలగాలంటే పరిశుద్ధమైన అర్పణ అవసరమని చెప్తున్నాడు.
మొదటేమో నాకు పరిశుద్ధమైనటువంటి ఒక ఆలయం కావాలి. తర్వాత అంటాడు పరిశుద్ధమైన అర్పణ ఇశ్రాయేలీయుల దోషమును తొలగిస్తుంది. గమనించండి, పరిశుద్ధుడైన దేవుడు చెప్తున్న మాట. ఆ పరిశుద్ధతలో మనం ఎలాగ కొనసాగించబడాలో చెప్తా ఉన్నాడు. ఈ పరిశుద్ధతను మనం తెలుసుకోవాలి. ఆ పరిశుద్ధ మందిరాన్ని గురించి కూడా ఒక మాట రాసి వచ్చాడు. చదవండి ఆ మాట కూడా. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 3వ వాక్యములో ఈ పరిశుద్ధ మందిరాన్ని గురించిన ఒక మాట రాయబడి ఉంది. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 3వ వాక్యము. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించాను. నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా నామము సదాకాలం ఇక్కడ ఉండాలంటే ఈ మందిరమును నేను పరిశుద్ధపరచి ఉన్నాను అని సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడేమో నా కొరకు ఒక పరిశుద్ధ మందిరాన్ని నిర్మించమని ఆదిలో చెప్పి బాగా గమనించండి. ఇక్కడ సొలొమోను కాలంలో ఈ మందిరం కట్టబడింది. ఈ కట్టబడిన మందిరాన్ని గురించి ఆయన ఎక్కడ చూసి పరిశుద్ధత గురించో ప్రస్తావిస్తాడు. ఈ మందిరము పై సదాకాలము నేను చూస్తూ నిలబడి ఉండాలంటే ఈ మందిరాన్ని నేను పరిశుద్ధపరచాను. ఈ పరిశుద్ధ స్థలంలో నిలబడి ఆ తర్వాత ఒకసారి చెప్తాడు, నన్ను నా ప్రజలు నేను ఎన్నుకొన్న నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని వినయముతో నన్ను ప్రార్థించిన యెడల ఆకాశం నుండి వారి మొరను విని వారి కోరిక సిద్ధింప చేస్తాను. సొలొమోనుకు చెప్తున్న మాట ఈ పరిశుద్ధత గురించి చెప్తున్నాడు. ఈ సొలొమోను అంటే ఒక మాట గుర్తొచ్చింది, అది చెప్పి ముందుకు వెళ్తాను. మొన్న యూట్యూబ్లో చూస్తూ ఉన్నప్పుడు అక్కడ నడిపిస్తున్న యాంకర్ ఎడిటర్ ఎవరైనా కానీ ఎదురుగా ఉన్న వ్యక్తిని ఒక మాట అడిగాను. ఏమనంటే, మీరు ప్రేమించి నడిపిస్తున్న దేవుడు నిజమైన దేవుడేనా అని అడిగాడు. అవునండి, నిజమైన దేవుడే, దాంట్లో ఎలాంటి తేడా లేదు అని, పరిశుద్ధుడైన దేవుడు, నమ్మకమైన దేవుడు అని ఈ రూపంలో చెప్పాడు పాస్టర్ గారు. తర్వాత వేరే వాళ్ళు ఫోన్ చేసి ఒక మాట అడిగారు. ఏమనంటే, దేవుడు పరిశుద్ధుడు, మంచివాడు, యథార్థవంతుడు అన్నీ ఒప్పుకుంటామండి, కానీ దేవుని బిడ్డలా మనమని ఒప్పుకుంటున్నాము. మరి దేవుని బిడ్డలమైన మనము కొందరు పొట్టిగా, కొందరు పొడుగ్గా, కొందరు కుంటిగా, కొందరు గుడ్డిగా, రకరకాలుగా పుడుతున్నారు. మరి దేవుడు అలాగెందుకు పుట్టిస్తున్నాడు వాళ్ళను? కొందరు పొట్టిగా ఎందుకు పుట్టిస్తుండు, కొందరు పొడుగ్గా ఎందుకు పుట్టిస్తుండు, కొందరు కుంటివారిగా ఎందుకు పుట్టిస్తుండు, కొందరి గుడ్డివారిగా ఎందుకు పుట్టిస్తున్నాడు, కొందరు నల్లగా ఎందుకు పుట్టిస్తుంది, కొందరు ఎర్రగా ఎందుకు పుట్టిస్తుంది? గమనించారు. ఇది ఒక పెద్ద ప్రశ్న అడిగే. సరే, ఆ సేవకుడు మరి ఎందుకు చెప్పాలనుకున్నాడో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పలేదు. నేను కూడా ప్రార్థన చేసుకొని, దేవా, ఆయన అడిగిన ప్రశ్నకి నా సమాధానం చెప్పలేదు, అది బైబిల్లోనే ఉంది కదా, ఎక్కడికో వెతుక్కోవటం ఎందుకు? అది బైబిల్లోనే ఉంది సమాధానం. ఆయనకు బైబిల్ తెలియదు కాబట్టి ఆయన అడిగాడేమో, మరి నేను ఎందుకు చెప్పలేదు నాకు తెలియదు. సార్ నేను చెప్తాను, వినండి, మన వరకు ఉందాం. ఒకసారి యోహాను సువార్త 9వ అధ్యాయము. యోహాను సువార్త ఏ మనిషి ఎందుకు ఏ విధంగా పుడుతున్నాడో అక్కడ స్పష్టంగా ఒక మాట రాసి పెట్టే
యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి చదవండి. ఆయన ఆ, మార్గమున పోవుచుండగా ఆ. గుడ్డి అయిన ఒక మనుషుడు పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనపడెను. ఆయన శిష్యులు బోధకుడా ఈడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను వీడా వీడిని కనినవారా అని ఆయనను అడిగే. యేసు వీడైనను వీడిని కనిన వారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీడి యందు ప్రత్యక్షపరచుటకై వీడు గుడ్డివాడుగా పుట్టాడు. గమనించండి, యేసయ్యను శిష్యులు అడిగారు, ఈడు పుట్టి గుడ్డివాడు ప్రభువా, ఈడు ఎందుకు పుట్టి గుడ్డివాడిగా పుట్టాడు అని అడిగే. యేసయ్య వాళ్ళకు సమాధానం చెప్తూ, ఎందుకంటే సమస్తాన్ని ఎరిగిన సర్వాంతర్యామి, ఆయనకు అసాధ్యమైంది ఆయన చెప్పలేదు ఏది లేదు కనుక ఆయన చెప్పాడు, బాబు మీకు వచ్చిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. వీడైనను వీడి తల్లిదండ్రులైనను పాపం చేయలేదు, దేవుని క్రియలు వీడి ద్వారా బయలుపరచుటకై ఈడిలాగా పుట్టాడు. ఇప్పుడు దేవుని క్రియ బయలుపరచబడింది, ఇది కుడితనం పోయింది అన్నాడు. అవునా? సరే, మరి మనుషులు పుట్టిగా పొడుగా పుడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే దేవుని క్రియలు బయలుపరచబడటం కొరకని కొంతమంది వారి వారి తండ్రుల లేకపోతే వారి వారి వంశావళుల పాప పుణ్యాలను బట్టి కొంతమందికి కొన్ని సంక్రమిస్తాయి. ఒకసారి ఆ మాట కూడా చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం తీయండి ఒకసారి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 9వ వాక్యం ఒకసారి చదవండి. నీవు దావీదుతో అంటున్నాడు ప్రవక్త, నీవు విస్తారముగా రక్తము నేల మీద బలికించితివి, నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును, అతని శత్రువులందరినీ తోలివేసి అతనికి సమాధానము కలుగజేతును, అందువలన అతనికి సొలొమోను అనే పేరు. మళ్ళా చదవండి 9వ వాక్యము. నీవు విస్తారముగా రక్తము నేల మీదకి వచ్చితివి, నీకు పుట్టబోవు ఒక కుమారుడు. అది ఆ మాట కావాలి. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. ఈయనకి ఈ ప్రవచనం ఎప్పుడు చెప్పాడో తెలుసా? ఆయనకు కుమారుడు పుట్టలేదు. ఆయనకేమో నేను దేవుని మందిరాన్ని కట్టించాలా, దేవుని మందిరాన్ని కట్టించాలని దావీదుకు ఒక ఆశ. ఈ ఆశను బట్టి దైవ సేవకుడిని పంపించేది, ఆగయ్య దావీదు గారు ఆగు, నీవు నా హృదయానుసారుడివే కానీ దేవుని మందిరాన్ని కట్టేదానికి నీకు ఆజ్ఞ లేదు. ఎందుకు లేదయ్యా అంటే అక్కడ రాసిన మాట, నీవు అనేక మందిని చంపి ఈ నేలను రక్తముతో తడిపేసావు, నా హృదయానుసారుడివే కానీ నీ చేతులు రక్తంతో తడిచిపోయి ఉన్నాయి. నీవు నీ కొరకే యుద్ధం చేసి ఉండొచ్చే కానీ అది ఒక నేను సృష్టించిన నా ప్రజలైన నా బిడ్డల రక్తమే. నీకు శత్రువేమో అతను, ఫిలిష్తీయులు నీకు శత్రువులేమో, వాళ్ళు కూడా నేను సృష్టించిన సృష్టిలో ఒక బిడ్డలే. వారి వారి అతిక్రమాన్ని బట్టి, వారి వారి పద్ధతులను బట్టి, వారి వారి వ్యతిరేకతను బట్టి శత్రువులుగా నీకు మారి
నా కోపాగ్నికి గురి అయి వాళ్ళు చంపబడ్డారు. నువ్వు ఏ విధంగా చంపినా అది హత్యే. రక్తము ఒలికించావు, నీకు దేవుని మందిరం కట్టే రాత లేదు. ఆగు. మరి ఎలాగైనా నా ఆశ తీరుతాడంటే ఆగు. నీకు కుమారుడు పుడతాడు, అతడు సమాధానకర్తగా ఉంటాడు, అతడు నీ మందిరాన్ని కడతాడు. నీ ఆశ తీరిపోయినప్పుడు గమనించండి. అంటే ఈయనకు పుట్టబోయే బిడ్డ ఆల్రెడీ దేవునికి తెలుసు. మనకు చోట రాయబడి ఉంది, నీ నడుములో నుంచి వచ్చేటువంటి నీ సంతానంలో ఒకరి ద్వారా నేను దేవుని మందిరాన్ని కట్టించుకుంటానని రాశాడు. అంటే ప్రతి మనిషికి అతని సంతానము అతని నడుములో ఉండాలి. చాలా మంది అనుకోవచ్చు, అన్న మగవాళ్ళకు నడుములో ఉంటారు పిల్లలు, మరి ఆడవాళ్ళకి ఎలా పుడతారు? ఆడవాళ్ళకి అందుకని ఒక ఇంటి పేరు లేదు. మగాళ్ళ ఇంటి పేరుని ఆడవాళ్ళ ఆసరా చేసుకొని బ్రతుకుతారు. ఎందుకంటే ఆదాములో నుంచి అవ్వ పుట్టింది తప్ప అవ్వలో నుంచి ఆదాము పుట్టలేదు. పురుషుల్లో నుంచే స్త్రీ బయటకు వచ్చింది. నిర్మించాడు దేవుడు ఆ విధంగా. నేటికి కూడా పురుషుల్లో నుంచే సృష్టిని యావత్తు ప్రభుత్విస్తుంది. నీ నడుములో ఉన్న నీ కుమారుని ద్వారా మందిరం కట్టిస్తానంట. అంటే అర్థమేంటి? నీ నడుములో ఉంటాడు నీ కుమారుడు. నువ్వు మంచి జరిగించావో నీకు మంచి పిల్లలే పుడతారు. నువ్వు చెడు ప్రవర్తనలో ఉన్నావో నీకు చెడిపోయిన పిల్లలే పుడతారు. గమనించు, దావీదు కుమారుల్లో ఒకడు కామకత్వానికి బలైపోయాడు, ఒకడేమో విరోధిగా తయారైపోయాడు, ఒకడేమో అధిక ప్రసంగిలాగా తయారైపోయి ఆయన ప్రకటించకముందే రాజునని ప్రకటించుకున్నాడు. వీళ్ళందరికీ ఆయన మన్నన, ఆయన దీవెన పొందిన వారు కాదు. ఒక్క సొలొమోనే తల్లిదండ్రులు చెప్పిన మాటకు విధేయత చూపి తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుచుకున్నాడు గనక దేవుడు సొలొమోను రాజుగా అభిషేకించి దేవుని మందిరం కట్టుకించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పిల్లలు పొట్టిగా పుట్టడానికి, కుంటిగా పుట్టడానికి, నల్లగా పుట్టడానికి ఎవరు కారకులంటే తండ్రులే. వారి స్థితిని బట్టి, వారి పరిస్థితిని బట్టి వారి పిల్లలు పుడతారు. గమనించారు. ఆయన అడిగాడు ఆ యాంకర్ గారు, ఎందుకు పొట్టిగా, నల్లగా, కుంటిగా, గుడ్డిగా పుట్టారంటే యేసు ప్రభు 6 నిమిషాలు అక్కడ చెప్తున్నాడు, వీరైనా వీరి తల్లిదండ్రులైనా పాపం చేయలేదు. అంటే పాపం చేసి ఉంటే కుట్టోడు పడతాడు, పాపం చేసి ఉంటే గుడ్డోడు పడతాడు, పాపం చేసి ఉంటే ఏదో రోగగ్రస్తుడు పడతాడు. నీ పాపాన్ని బట్టి నీ పిల్లలు పడతారు. బాగా గమనించు. దావీదులో అనేక గుణాలు ఉన్నాయి. అయితే సుగుణము కూడా, అంటే మంచి గుణము కూడా ఉంది. తగ్గించుకునే గుణం, తను తాను తగ్గించుకుని దేవుని కాడ మొరపెట్టే గుణం. దేవుడు మొరపెడితే దేవుడు క్షమించే వరకు ఆయన పాదాలు బదలని ఆ మంచి తత్వం కూడా ఉంది దావీదు దగ్గర. అందుకనే జ్ఞానము కలిగిన అనేక దేశాలకు జ్ఞానాన్ని పంచిపెట్టేటువంటి జ్ఞాని అయిన సొలొమోను కూడా పుట్టే. గమనించండి, ఒక మనిషికి రకరకాల పిల్లలు అక్కడే పుట్టే. ఇంకా ఎనికిపోతే కయ్యను ఏబేలు కూడా పుట్టే. కయ్యను తత్వము మనిషిని చంపే తత్వం, ఏబేలు తత్వము లోపడే తత్వం. ఆదాములో లోపడే తత్వం ఉంది. అవ్వ తీసుకొచ్చి పెడతానే ఎగర్తించి తినే తత్వం కూడా ఉంది. 2 పిల్లలు పుట్టారు. బాగా గమనించండి, వాక్యమే మనకు సమాధానం. ఎవరిని అడగాల్సిన పర్లేదు. నువ్వు బైబుల్ క్షుణ్ణంగా అర్థం చేసుకొని మైండ్ పెట్టి చదివితే అనంత జ్ఞానం బైబిల్లో ఉంది. ఎవరు అడిగే ప్రశ్నలకు బైబిల్లో సమాధానం ఉంది. నేను ఆ సమాధానం ప్రార్థన ద్వారా పొందుకుని దేవానికి స్తోత్రం నాయన. నిజమే కదా, వారి తల్లిదండ్రులు
పాపం చేసి ఉంటే గుడ్డివాడు, ఇది తండ్రి పాపం చేశాడు అందుకని గుడ్డివాడిగా పుట్టాడని చెప్పేవాడు. కానీ దేవుని క్రియలు బయలుపరచడం కొరకే ఇది గుడ్డివాడిగా పుట్టాడు. ఈ వాక్యానికి ఆ వాక్యానికి ట్యాలీ చేసి ఆలోచిస్తే తల్లిదండ్రుల పాపమును బట్టి తల్లిని కూడా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. తండ్రి పరిస్థితిని అక్కడ ప్రామాణికం చేసి, ఎందుకంటే బస్తెబాకు పుట్టినవాడు సొలొమోను. ఆవిడ పెద్ద ప్రామాణికం తీసుకోలేదు, అక్కడ దావీదునే ప్రామాణికంగా తీసుకున్నాడు. కాబట్టి పరిశుద్ధత కలిగిన దేవుడు ఆయన పరిశుద్ధతని వెల్లడిపరిచేటప్పుడు ఇలాంటి అనేక విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. ఈ బైబుల్ అందుకే ఒకసారి అంటాడు, ఈ భూమి ఆకాశం సరిపోదు ఇవంతా రాయాలంటే అన్నాడు. అంటే ఎంత మర్మం ఉంది, ఎంత జ్ఞానం ఉంది, ఎంత ఆలోచన ఉంది, అంత ఘనమైనది పరిశుద్ధ గ్రంథం. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విలువైన సంగతులు ఒక్కసారి బైబిల్ అంతా చదివితే బయలుపరచబడదు. ఎన్నిసార్లు చదివితే అంత జ్ఞానం బయటికి వస్తూనే ఉంటుంది. ఎన్నిసార్లు చదివితే అంత జ్ఞానం తెలియపరచబడుతుంది ఈ పరిశుద్ధ గ్రంథంలో. ఆయన అడిగిన మాటలకి నేను ఆ రోజు ఈ సమాధానం చెప్పుంటే భలే ఉండేది అనుకున్నాను. ఒకటే మాట, తల్లిదండ్రుల పాపం లేదు, దేవుని క్రియలను బాగా తెలిసిపోయింది కనుక తల్లిదండ్రుల పాపాన్ని బట్టి పిల్లల మీద ప్రభావం ఉంటుంది. అదే దావీదు ఆ రోజున సొలొమోను కన్నప్పుడు దేవుడు ముందే చెప్పాడు, నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయన చేత నేను మందిరం కట్టించుకుంటాను, ఆయన సమాధానపతిగా ఉంటాడు. మా పుట్టోడి పేరు కూడా నెహెమ్యా అని ఒక కొడుకులో పుట్టక ముందే పెట్టాడు, ఒక సేవకుడు పెట్టి. అసలు ఆమెకు పిల్లలు పుట్టరని డాక్టర్లు నిర్ధారించేశారు. ఈ పాపకు పిల్లలు పుట్టరు. ఎప్పుడు ఏడుస్తా ఉండేది. నేను పోయి ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు, మామూలు ప్రార్థనలు పెట్టినప్పుడు ఏడుస్తా ఉండేది మా చిన్నమ్మాయి. దేవా చెప్పి ఏం చేస్తాం, డాక్టర్లకే అసాధ్యమైపోయింది, పుట్టరు అని సర్వే చేసేసారు. ఇంకేం చేస్తాం నాన్న, ప్రార్థన చేసిన తప్ప నేను చేయలేమన్నా. ఒక పాస్టర్ గారు ఇచ్చారు, ప్రార్థన చేశారమ్మా, దేవుడు నీకు వచ్చే ఏటికల్లా కొడుకు పడతాడు, వచ్చే సంవత్సరం కల్లా కొడుకు పడతాడు, నెహెమ్యా అని పేరు పెట్టు. దేవుని మహాకృప, ఆ వాక్కును దేవుడు దీవించాడు. వచ్చే సంవత్సరం కల్లా 12 బాబు పుట్టాడు. చక్కగా ఆడుకుని ఇప్పుడు స్కూల్కి కూడా వెళ్తున్నాడు. కారణం ఏంటి? డాక్టర్ల వైద్యం నిరంతకం. అందుకని అందరూ డాక్టర్ల కాడికి పోకుండా ఉండమని కాదు, దేవుడు అద్భుతం చేయగలడు. దేవుడు అద్భుతం చేయగలడు. అద్భుతం చేసినప్పుడే ఆయన గనుడైన దేవుడిగా ఎంచబడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, మహాగనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన దేవుడు ఆయనంట వినయము గల వారి యొద్ద ఉంటాడంట. ఆయన ముందు చెప్పిన మాట ఏంటి? నేను పరిశుద్ధుడను, నాకు పరిశుద్ధమైన ఆలయం నిర్మించండి, మీ పరిశుద్ధమైన అర్పణలు అర్పించండి పరిశుద్ధ స్థలంలో. ఆ తర్వాత అంటాడు, ఈ పరిశుద్ధ స్థలము పైన నా కనుదృష్టి నిలుపుతాను, ఈ మందిరాన్ని నేను పరిశుద్ధపరిచాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని పరిశుద్ధతలు అక్కడ మిళితమై ఉన్నాయో మీరు గమనించాలి. పరిశుద్ధత యొక్క విలువ తెలిసిన వారికి ఆ పరిశుద్ధత గురించి తెలుస్తుంది. ఎప్పుడు బొర్ర పూసుకొని మట్టి పూసుకొని స్నానం చేయకుండా ఒక గోడ పట్టేసుకొని తిరుగుతూ ఉంటాడు ఒకడు. వాడికి ఆయన స్ప్రే కొట్టుకోవాలని కాడ వాసన వస్తుందంటే ఆ స్ప్రే కొడితే కాసేపటికి ఈ స్ప్రే వాసన పోయి యథాస్థితిగా మట్టి కొంపి కొడుతుంది. ఈ స్ప్రే వాసన మిగ్గేస్తుంది, ఆ మట్టి వస్తుంది. పరిశుద్ధత తెలియడానికి, పరిశుద్ధత తీసుకెళ్ళి మనం పులిమినా వాడి బ్రతుకులో ఆ పరిశుద్ధతకు తావు లేదు, యథాస్థితిలోనే ఉంటుంది. అదే చక్కగా స్నానం చేసి మంచిగా ఉతికిన బట్టలు కొట్టుకొని నీట్గా తయారై స్ప్రే కొట్టుకుంటే కంబటి వాసన వస్తుంది. సాకు ఒకసారి దేవుడికి ప్రార్థన చేస్తూ, నా కుమారుని వాసన సువాసన మధురముగా ఉంది. కారణం ఏంటి?
పరిశుద్ధతను కోరుకునే దేవుడు, సువాసనను గ్రహించే దేవుడు, పవిత్రతతో నడిపించబడే దేవుడు. ఆయన జన్మలో, ఆయన పుట్టుకలో కూడా పరిశుద్ధత కలిగిన దేవుడు. ఇంకా ఆ పరిశుద్ధతను మనము వెలకట్టలేము, చూడలేము, మాటలో కూడా చెప్పలేము. అంత పరిశుద్ధుడు. ఆయన అంటాడు, నేను వినయ మనస్కుల దగ్గర ఉంటాను. అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇచ్చే దేవుడు ఆయన. వినయ మనస్కుల దగ్గర నేను ఉంటాను. అహంకారం ఉన్న దగ్గర ఉండడు దేవుడు. అధిక ప్రసంగం ఉన్న కాడ ఉండడు దేవుడు. తను తాను తగ్గించుకొని వినయముగా ఎప్పుడు మనిషి నడిపించబడతాడో దేవుని ఆత్మ వారిని నడిపిస్తుంది. దేవుడు ఆయన నోటికుండా ఆయన చెప్తాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. తను తాను హెచ్చించుకుంటే తగ్గించబడతారంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు, మహోన్నతుడు, వినయ మనస్కుల దగ్గర ఉంటాడు. ఆయన పరిశుద్ధుడు. ఒకసారి చదవండి, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యం ఒకసారి చదవండి. యెహోవా నీ భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి బండ బీటులోనికి ఇంకొకసారి చదవండి మాట. యెహోవా భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి బండ బీటులోనికి దూరము. 18వ వాక్యం ఒకసారి చదవండి. విగ్రహములు బొత్తిగా నశించిపోవును. సరే, ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. చిన్నపిల్లలారా, మీరందరూ దేవుని ఎదుట చదవండి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఎదుగుచు
తిరుగుచున్నాడు. లోకమందున్న ఆ, మీ సహోదరుల యందు ఈ సహోదరుల యందు ఈ విధమైన ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవి. ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవి. శ్రమలే నెరవేర్చుచున్నవి ఎరిగి ఎరిగి విశ్వాసమందు విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. వారిని ఎవరిని గర్జించే సింహంలాగా తిరుగుతున్న సాతానుడున్నాడే, మీరు విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. తన నిత్య మహిమకు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తామే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నోటి హల్లెలూయా, చదవండి హల్లెలూయా, హల్లెలూయా. స్థిర బుద్ధి కలిగి ఉంటే అపవాదిని ఎదిరిస్తారు. అందుకని చెప్తాడు, మీరు స్థిరమైన పూర్ణ మనస్సును కలిగి ఉండాలి. దీనంతటికి కారణం అంటాడు, కొంతకాలం మీరు దీన మనస్సులై బలిష్టమైన ఆయన చేతి కింద అణిగి మణిగి ఉండండి. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన అంటున్నాడు, వినయ మనస్కుల దగ్గర ఉంటాడు. దీన మనస్సు ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన ఉంటాడు. ఆయన పరిశుద్ధ స్థలంలో ఉంటాడు, కానీ దీన మనస్సు ఉన్న కాడ ఉంటాడు అంటున్నాడు. అంటే దీన మనస్సు ఉన్న చోటు ఆయన కోరుకునే పరిశుద్ధ మందిరం. మనం పాడుతుంది కదా, ఎప్పుడో క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు, హృదయమే నీ ఆలయం క్రీస్తు. హృదయమే ఆయన ఆలయం. ఆయన అంటాడు, నేను పరిశుద్ధ ఆలయంలో నివసించేవాడును, ఈ ఆలయంలో పరిశుద్ధపరిచాను. ఆయన అంటున్నాడు మరలా, దీన మనస్సు, నీ హృదయములో దీనత్వం, నీ హృదయం తగ్గింపు తత్వం, నీలో యేసయ్యకు కలిగిన ఆ ప్రేమ తత్వం. ఎన్ని క్వాలిఫికేషన్ అడుగుతాడు. దీనంతటిని మళ్ళీ రౌండప్ చేస్తే దీనత్వం ఉంటే చాలు. తగ్గింపు స్వభావం ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వెళతాడు. ఆయన పరిశుద్ధతలో పాలివాణి చేస్తాడు. పరిశుద్ధత అంతానే. కొంతమంది పరిశుద్ధతని ఇక అన్ని గడుగుతూ ఉంటాడు. కళ్ళు ముక్కు మూతి అన్ని గడుగుతాయి. ఇది కాదు పరిశుద్ధత. హృదయం పరిశుద్ధంగా ఉండాలి. హృదయం పరిశుద్ధంగా ఉండాలి. నీ హృదయంలో పాపం ఉండకూడదు. నీ హృదయంలో చెడు తలంపులు ఉండకూడదు. నీ కంటిలో ప్రేమను చూపాలి. నీ కంటితోటి మంచి చూడాలి. ఒక మనిషిని హింసిస్తున్నారనుకో, అది చూసినా కూడా పాపమే. నీ కంటితోటి మధురమైనవి చూడాలి, ఘనమైనవి చూడాలి, రమ్యమైనవి చూడాలి. ఈట కొరకును తాపత్రపోయాలి. అని ఒకసారి నేను చూస్తే, నేను యూట్యూబ్ చూస్తా ఒక ఆడపిల్లని గొంతుకొని చంపేసి లైవ్లో నా హృదయం 3 రోజులు హృదయ వికారమైపోయి, ఎంత దుర్మార్గపు చర్య. ఆ దుర్మార్గులు ఎవరు చేసి పెట్టాడు అంతా చంపేశాడు. అది చూసి 3 రోజులు మనిషికి గమనించాడు. పాప ప్రఖ్యలమైనవి చూసినా కూడా మనసుకు నిర్వీర్యమైపోతుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అదే చక్కని పువ్వులు చూడండి, లేకపోతే యేసయ్య ప్రేమను చూడండి, లేకపోతే కంటికి ఆహ్లాదకరమైన పక్షులను చూడండి, నీల జలపాతాలు చూడండి, కన్నులకు రమ్యమైన మనోహరమైన ఎన్నో ఉన్నాయి. వాటిని చూస్తే మనసుకు ప్రశాంతత లభిస్తాయి. వ్యర్థమైన దుర్మార్గం చర్యలు చూస్తే మనసు కకావికలమైపోతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీవు మంచి మనస్సాక్షి, పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైనటువంటి క్రియలు. ఆ క్రియ కూడా ఉండాలి.
పరిశుద్ధమైన క్రియ అంటే మంచి పనే ఉండాలి నీ దగ్గర. చెడు పనులు అనేది ఉండకూడదు. ఈర్ష్య, ద్వేషం, పగ, కుట్ర, ప్రతీకారం ఉండకూడదు. తొలగించే యేసు నామములో ప్రేమను పంచు, పరిశుద్ధతను పంచు, పవిత్రతను నేర్పు. ఈ వయసుకు వచ్చిన తర్వాత గత కాలంలో ఎన్నో అపవిత్రమైన పనులు, ఎన్నో లోక సంబంధమైన పనులు చేసి ఇప్పుడు అనుకుంటున్నాం, దేవా ఎంత పాపములో ఉన్నాం నాయన, ఎంత శాపములో ఉన్నాం. నీ పరిశుద్ధతకు దూరమై సాధారణ సంబంధమై ఎన్ని చీకటి సంబంధమైన పాపములు చేసామయ్యా. ఇప్పటికైనా నన్ను బయటికి లాగావా తండ్రి, నన్ను కరుణించి కాపాడు. అవ్యర్థమైన వాటిని తలుపుల్లో కూడా తీసుకోకూడదు. అందుకే యేసయ్య అంటాడు, రేయ్ నీవు దొంగతనం చేస్తేనే పాపం అనుకుంటావేమో, ఆ తలంపు రావటం కూడా పాపమే. ఆ తలంపు తీసివేయి. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అందుకే ఆయన చెప్తున్నాడు, మీరు వినయ మనస్కులై ఆయన పరిశుద్ధమైన చేతి కింద కొంతకాలం ఉంటుంది. కొంతకాలం వెళ్ళిపోతే తగిన సమయం ముందు దేవుడు హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని, నీ సన్నిధిలో పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, మమ్ము పరిశుద్ధ పరచుటే ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యన నివసించుట న్యాయమా, మమ్ము పరిశుద్ధ పరచుటే ధర్మమా. మహాగరుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని, దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని, నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో, నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగరుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. 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 మహాగరుడైన దేవుడు. ఈ వచనాన్ని బట్టి దైవ సేవకులు ఆ మాట రాస్తే ఏ వచనాన్ని బట్టి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వాక్యం. మన చదవండి ఆ మాట. యెషయా గ్రంథము మహాగణుడును మహాగరుడును మహోన్నతుడును చూడండి, మహాగరుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు మహాగరుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు వినయము గలవారికి తగిన సమయములో హెచ్చించువాడవని వినయము గలవారికి తగిన సమయములో హెచ్చించువాడవని పవిత్రతతో జీవను పాకై నేను నిలచియును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే అందరూ కలుగుతూ తప్పదు పాడు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగరుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు మహాగరుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినయము గలవారిని నడిపించే దేవుడై మోకరించండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరము ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు పరిశుద్ధుడని మహాపరిశుద్ధుడని వినయము గల వారితో ఉంటాడని పరిశుద్ధ స్థలంలో ఉండే దేవుడు వినయము గల వారి దగ్గర ఉంటాడంటున్నాడు. పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు వినయము గల వారి మధ్యలో ఉంటాడంటున్నాడు. పరిశుద్ధత, నిలువెల్ల పరిశుద్ధత. ప్రార్థన చేయి. ఇది మంచి సమయం. దేవుని సముఖములో మనం ప్రార్థించుకుంటున్నాం. ప్రార్థన చేయి. మౌనముగా ఉండదు. ప్రార్థన చేయి. దేవుడితో మనం మొర పెట్టుకుందాం. దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడు, ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. నీకున్నటువంటి బాధ, వేదన, రోదన, శోధన యేసు నామములో తీసివేయబడుతుంది. ప్రార్థన చేద్దాం. దేవా నీకు స్తోత్రం. పరిశుద్ధ స్థలంలో ఉండే మహాపరిశుద్ధుడు అయ్యా వినయమున్న చోట నువ్వు నివాసముండే దేవుడు. పరిశుద్ధతను వినయముతో పోల్చావయ్యా. ఆ పరిశుద్ధత వినయము గల వారి దగ్గర ఉంటుందని చెప్పావు. ఆ పరిశుద్ధత మాకు నేర్పు, ఆ వినయం మాకు నేర్పు. వినయత కలిగిన జీవితాన్ని నేర్పు. విధేయత కలిగిన జీవితాన్ని మాకు నేర్పు. విధేయత కలిగి జీవిస్తామయ్యా. విధేయత కలిగి జీవిస్తాము. వినయముగా బ్రతుకుతాము అయ్యా. నీ సన్నిధిలో విధేయత చూపి వినయముతో బ్రతుకుతాము. ఆ పరిశుద్ధతను మాకు అనుగ్రహించు. ఆ పరిశుద్ధతలో మమ్మల్ని నడిపించు. ఆ పరిశుద్ధ రాజ్యంలోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళు. ఆ పవిత్ర రాజ్యంలోనికి మమ్మల్ని నడిపించు. మార్గమైన తండ్రి మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధతలో నడిపించి పవిత్రతలో స్థిరపరచు. వినయము కలిగిన మనస్సును మాకు అనుగ్రహిస్తే ఆ నిత్య యెరూషలేము పట్టణంలో మేము ఉంటాం. మా జీవితాలు ఆశీర్వదించబడతాయి. మా బ్రతుకులు ఆశీర్వదించబడతాయి. మాకు మీ ఉన్నత దీవెన అనుగ్రహించబడుతుంది.
మనం వినయముగా జీవించాలని అపవిత్రమైన దేవుడు, అపరిశుద్ధమైన దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. పరిశుద్ధత మనం పొందాలంటే వినయము కలిగి జీవించాలని ఆయన వాక్యం ద్వారా మనకు సెలవిచ్చినాడు కనుక ఆయన దీన రెక్కల నీడలో మనము వినయ మనస్కులమై ఉంటాము. తను తాను హెచ్చించుకుంటే తగ్గించబడతాడంట, తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడు. మనల్ని మనం తగ్గించుకొని పరిశుద్ధత కొరకు ప్రేరేపించబడే వాళ్ళొకరు ప్రార్థన చేయండి. స్తోత్రం 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 ప్రభు. అయ్యా మీరు మాతో మాట్లాడే విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దేవా, అయ్యా మీరు మహాగణుడు నా తండ్రి, పరిశుద్ధ స్థలంలో నివసించువాడవు. అయ్యా మాకు వినయం దూరంగా ఉన్నదేమో ప్రభు. వినయం దయచేయండి నా తండ్రి, విధేయత దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. వినయం గలవారి వద్ద మీరు ఉంటారని వాగ్దానం చేసిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. మాతో మీరు ఉండండి నా తండ్రి. వినయకరమైన మార్గంలో మమ్మల్ని నడిపించండి అయ్యా. విధేయత మాకు నేర్పించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా వినయ విధేయతలు మాకు నేర్పించండి అయ్యా. అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకునే కృపను మాకు దయచేయండి నా తండ్రి. తగ్గింపు హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. అయ్యా మాకు తగ్గింపు లేదేమో ప్రభువా, దయతో క్షమించండి నాయన. అయ్యా తగ్గింపు మాకు దయచేయండి నాయన. అయ్యా పెద్దలకు లోబడే కృపను మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకొని నీ హెచ్చించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి నాయన తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో నా ప్రభువా మాతో మాట్లాడే విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ప్రతి బిడ్డ ప్రభువా వాక్యాన్ని నెమరు వేసుకునే కృపను దయచేయండి నాయన. నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డని ప్రభువా, ప్రతి కుటుంబాన్ని నా తండ్రి వినయ మార్గంలో నడిపించండి నాయన. విధేయత దయచేయండి నాయన. విశ్వాస మార్గంలో పయనించే కృపను మీరు దయచేయండి నా తండ్రి. అయ్యా మీరు చేరు వరకు ప్రభువా నిరీక్షణ కలిగిన తండ్రి, విశ్వసించి ప్రభువా నీ మార్గంలో నడిచిన తండ్రి, నిత్య సియోనులో ప్రభువా వారసులుగా మమ్మల్ని మార్చమని యేసయ్య పరిశుద్ధ నామం పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మన ప్రార్థనలకించి మనందరికి దేవుడి వినయం నేర్పించి ఆయన పరిశుద్ధతను గ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినపు ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనేక విడుపుబడి బిడ్డలు దేవుడి జ్ఞాపకం చేసుకుని మరొక పర్యాయం నడిపించలాగున్నా. అలాగే రైల్వే స్టేషన్ కాలనీ, సుందరయ్య కాలనీ, ఎస్టేట్ డ్రైవర్స్ కాలనీ ప్రతి దేవుని వీళ్ళ కుటుంబాలను దేవుడు నిశ్చయముగా దీవించి ఆశీర్వదించలాగున స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రార్థన ద్వారా దేవుడు మహిమ పొంది ఆయన మీద దీవెనలు మనకు అనుగ్రహించినట్టు అలాగనే పోస్తున్న మందిరం విశ్వాసులను, సేవకులను నడిపిస్తున్న నాయకులు దేవుడు ఆశీర్వదించి అంతకంతకు వర్ధిల్ల చేసి ఇంత గొప్ప సేవలు చేసి తండ్రి దగ్గరికి వెళ్ళిన ఈశ్వర గారికి ప్రశాంతతను అనుగ్రహించి ఆయన కృప ద్వారా సమస్త కార్యములు జరిగించి ఆయన ఘనత పొంది ఆయన మెండైన దీవెనలు మనకు అనుగ్రహించి పనిచేస్తున్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి నీకు స్తోత్రం నాయన. గొప్ప దేవుడవు, మంచి దేవుడవు. ఇతను నాయన నీవు పరిశుద్ధ దేవుడిగా మా మధ్యలోనికి దిగి వచ్చి నీవు పరిశుద్ధాలయాన్ని పరిశుద్ధపరిచి నివసించే దేవుడు బట్టి అయితే వినయము గల వారి దగ్గర నీవు నివసిస్తావని మీరు సెలవిచ్చిన నీ పరిశుద్ధ వాక్కును బట్టి నీకు స్తోత్రం. ఇక్కడ నీ పవిత్రత మాల లోపముగా ఉండేదైతే క్షమించండి. ఇక మీ పరిశుద్ధతను నేర్పండి, పవిత్రతను నేర్పండి, విలువైన దేవుని మార్గాల్లో నడిపండి, పరిశుద్ధ మార్గాల్లో నడిపండి, పవిత్ర మార్గాల్లో నడపమని ప్రార్థిస్తున్నాను. మీ కృప చూపి దయ చూపండి నాయన. మీకు స్తోత్రం. పోయిన వారం గడిచిన వారం అంతా మానేదైన పొరపాట్లు క్షమించు. ఇక ముందున్న కాలాన్ని మీ చేతుల్లో సమర్పిస్తాం. మమ్మల్ని మేము నాయన నీ పాద సన్నిధిలో సమర్పించుకుంటున్నాం. ప్రాణాత్మ శరీరాలు నీ పాద సన్నిధిలో సమర్పించి ప్రార్థిస్తూ పవిత్రతతో పరిశుద్ధతలో నడిపించండి. అలాగే నాయన ఈరోజు సాయంత్రం జరగబోతున్నటువంటి అయ్యా నీ మీటి ద్వారా మీరు జరిగిస్తున్నటువంటి ప్రార్థనను బట్టి నీకు అనేకులకు నీ సత్య సువార్త వినిపించు అయ్యా ప్రయాసపడుతున్నటువంటి విషయాలు మీరు ఆశీర్వదించు. మేమందరం మా ప్రార్థనలో పాల్గొంటుండగా
ఆ ప్రార్థన ద్వారా అనేక కుటుంబాలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అలాగే నా తండ్రి గురువారం జరుపుబడుతున్న జీవితం కూడా మీరు ఆశీర్వదించి అనేక ఆశీర్వాదానికి కారణమవునట్లు ఈ వాక్యాన్ని నీ బిడ్డ హృదయాల్లో స్థిరపరచండి, బలపరచండి. అయ్యా ఆరోగ్య బాగోలేక ఎంతో మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి నీ స్వస్థతను మీరు దయచేయండి. ఎన్నో బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఎంతో మంది నిన్ను ప్రార్థించుకొని ఉంటారు. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించండి. మరికొన్న బాధలు తీర్చండి, వేదనలు తీర్చండి, ఆ వేదన తొలగించండి, ఆశీర్వదించండి, కుటుంబాలను దీవించండి. ప్రతి విషయంలో నీ కృపను తోడుగా ఉంచండి. అనేక ప్రార్థన విజ్ఞాపనలు చేసి ప్రతి విజ్ఞాపన అవును ఆమెను నెరవేర్చండి. కట్టబడుతున్న మందిరం త్వరగా కట్టబడాలి నాయన. ఇంకా కొంచెం పనులు మిగిలి ఉండగా ఆ పనులు కూడా మీరు సకాలంలో జరిగించండి. కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చండి నాయన. త్వరగా మందిరం ప్రారంభించాలి. అనేక నిబంధనలు ఆత్మతో సత్యముతో ఆరాధించే మందిరం కట్టబడి అనేకులు వేల మంది ఆ మందిరంలో ఆరాధించి నీ కృపకు పాత్రలుగా యోగ్యులుగా తీర్చబడి ఈ ప్రార్థనలన్నిటి మీరు అవును ఆమెను నెరవేర్చి ఈ మధ్యాహ్న కాలపు దీవెనతో సకల కోటి పరిశుద్ధుల దీవెన ఆశీర్వాదాలు మీ బిడ్డల తలపైన ఉంచి నడిపించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామం పేరట అడిగి ప్రార్థించి వినయముగా వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.